తెలుగోడి సత్తా ప్రపంచానికి తెలియజేసేలా ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండాను రూపొందించాలన్నదే తన కోరిక అంటున్నాడు రషీద్. 1,00,000 మీటర్ల వైశాల్యంతో జెండా రూపొందించాలనే ఆలోచనలో ఉన్నాడతను. అయితే దీనికి ₹1,00,00,000 ఖర్చవుతుందని, తనకంత స్తోమత లేదని, కార్పొరేట్ సంస్థలు సాయం చేస్తే తన లక్ష్యం నెరవేరుతుందంటున్నాడు మన రషీద్ బాయ్. మరి ఇంత పెద్ద జాతీయ జెండాను తయారు చేసిన రషీద్ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అతనితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. అసలు మీకు దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండాను తయారు చేయాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? ప్రపంచంలో చాలా చిన్న చిన్న దేశాలు కూడా పెద్ద పెద్ద జాతీయ జెండాలు తయారు చేసి వాళ్ళ దేశభక్తిని చాటుకున్నాయి. మేము ఇంకా చాలా వెనకబడి ఉన్నాం ఆ విషయంలో. బ్రెజిల్ అంటే ఒక చాలా చిన్న దేశం వరల్డ్ రికార్డ్ చేసి ఉంది. 2004 ఆగస్టు 14న పాకిస్తాన్లో వరల్డ్ బిగ్గెస్ట్ ఫ్లాగ్ ప్రజెంట్ చేశారు. షెల్ కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేశారు దాన్ని. ఒక ఫుట్బాల్ స్టేడియం సరిపోయేంత ఫ్లాగ్ని 14,000 మీటర్లతో తయారు చేశారు. నేను చేసింది కేవలం 1,400 మీటర్లే ఇండియా రికార్డు ప్రస్తుతానికి. ఓకే. మరి మనకంటే చిన్న దేశము, పైగానేమో ఒక అంటే ఒకే మతానికి సంబంధించిన దేశం అయ్యి ఉండడం పాకిస్తాన్లో వాళ్ళ దేశభక్తిని చాటుకుని ఒక పెద్ద ఫ్లాగ్ తయారు చేయగలిగారే. మరి మనలో ఎవరికైనా అటువంటి ఆలోచన ఎందుకు రాలేదా అనిపించింది. దట్టు మా తాతగారి దగ్గర నుంచి మా ఫాదరు నేను 3 తరాలుగా టైలరింగ్ చేస్తున్నాం. ఈ టైలరింగ్లో నా ప్రొఫెషన్కి సంబంధించి ఈ దేశానికి సంబంధించి ఒక ఈవెంట్ ఏదైనా చేసి ఎప్పుడూ చదవని, ఏనాడు స్కూల్కి వెళ్ళని, రోజువారీ పని చేసుకోవడంలో 50-60 రూపాయల సంపాదనలు తన జీవితం అంతా గడిపే వాళ్ళకు కూడా ఆగస్టు 15 ఒకటి ఉంది. మన కోసం చాలామంది ప్రాణాలు అర్పించి స్వాతంత్రం తెచ్చిపెట్టారు. చాలా ఈజీగా సంపాదించి పెట్టిన ఈ స్వాతంత్రాన్ని మనం మిస్యూజ్ చేయకూడదు అనే విషయాన్ని యువతకు కూడా తెలియజేస్తూ, ఒక చూడంగానే ప్రతి మనిషి శరీరంలో రోమాలు అలా నిలబడిపోయి శాల్యూట్ చేసే విధంగా ఒక బిగ్గెస్ట్ ఫ్లాగ్ తయారు చేయాలనే థాట్ నాకు ఆ రోజు కలిగింది. అలాగే జీవితంలో ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఒకరోజు చిలకలూరుపేట చౌత్రా సెంటర్లో ఆగస్టు 15కి స్కూల్ నుంచి పిల్లలు వెళ్తున్నారు చిన్న చిన్న ఫ్లాగ్స్ పెట్టుకొని. ఒక పెద్ద ఆయన అడిగాడు, ఆయన సార్ ఏంటి ఈరోజు పండగ ఏంటి అని అడిగి, అంటే మనం ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చిన రోజు అని కూడా మనలో చాలామంది మర్చిపోయారంటప్పటికీ నా మనసు చాలా బాధ కలిగింది. నా రూపాయితోటి నేను సంపాదించిన దాంట్లోనే ఎవరి దగ్గర కంట్రిబ్యూషన్ లేకుండా ఈ ఫ్లాగ్ తయారు చేయాలి అనే పట్టుదలకు వచ్చేసాను. అంతే, ఈ కార్యక్రమం రూపకల్పన అయిపోయింది. సో మీకు స్ఫూర్తి అంటే ఎవరు స్ఫూర్తి అని చెప్పగలరు? ఇప్పుడు స్ఫూర్తి అంటే ఈ ఫ్లాగ్ తయారు చేయడం కోసం స్ఫూర్తి అండి. ఈ ఫ్లాగ్ తయారు చేయడం కోసం స్ఫూర్తి అంటే యాక్చువల్గా సొసైటీ నుంచి నాకు స్ఫూర్తి అండి. సొసైటీలో మనం చదువులేకపోవటం, పూర్వంలో అసలు మన దేశ నాయకుల పేర్లు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంటాం. ఒక 10 ఫోటోలు దేశ నాయకుల ఫోటోలు చూపించేసి వాళ్ళ పేర్లు చెప్పమంటే మన రాజకీయ నాయకులు కూడా చెప్పలేరు ఈ రోజున పరిస్థితి. మరి అందువలన ఒక పెద్ద ఫ్లాగ్ అలా రోడ్డు మీద వెళుతూ ఉంటే చూసిన ప్రతి ఒక్కరికి గుండె లోతుల్లో ఎక్కడో ఉన్న ఒక స్పార్క్, ప్రతి మనిషికి దేశభక్తి ఉంటుంది, బట్ ఎక్కడో లోపల పడిపోయింది. అది ఒక్కసారిగా బయటికి రావాలి, మననం చేసుకోవాలి మనం అంతా. అటువంటి స్ఫూర్తి రావడం కోసం హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, జైనులు రకరకాల పండుగలు రకరకాల తారీఖుల్లో చేసుకుంటున్నాం. అందరూ కలిసి ఇండియన్స్ అంతా కలిసి చేసుకునే ఒకటే ఒక డేట్ ఆగస్టు 15. అదందరం మనం పండగలా చేసుకోవాలనే ఒక కాన్సెప్ట్ని కూడా కలిపి ఈ జాతీయ జెండాని స్ఫూర్తిగా తీసుకొని చేయడం జరిగింది. మీకు స్ఫూర్తి ఎవరో కానీ మీరు అందరికీ స్ఫూర్తిగా ఉంటున్నారు, రైట్? అసలు ఈ జాతీయ జెండాని ఎలా తయారు చేశారు? నేను ప్రొఫెషనల్గా టైలర్ అండి, జెంట్స్ టైలర్ని. నేను నా షాపులో ఒక 5-6 వర్కర్స్ని తీసుకొని ప్రతిరోజు రాత్రి 10 గంటల తర్వాత 12 గంటల 30 నిమిషాల వరకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా రోడ్డు మీద టార్పాల్ పట్టాలు వేసి, పాలిథీన్స్ వేసి దాని మీద మిషన్ పెట్టి కుట్టడం జరిగింది. అంటే ట్రాఫిక్ ఇబ్బంది నేను చేసే ఏ పని కూడా పబ్లిక్ ఇబ్బంది ఉండకూడదు, ప్లస్ వర్క్ కూడా కావాలి. అలా 30 రోజుల పాటు డైలీ 2-3 అవర్స్ వర్క్ చేశానండి. దీనికోసం 1,400 చదరపు మీటర్ల బట్ట వాడటం జరిగింది. అలాగే దీని పొడవ వెడల్పు వచ్చేసి 94 అడుగులు ఎత్తు ఉంటుంది హైట్, పొడవ వచ్చేసేమో 141 అడుగు ఉంటుంది. అశోకుని ధర్మచక్రం వచ్చేసి 29 అడుగుల ఎత్తు, 29 అడుగుల వెడల్పు ఉంటుంది. బరువు వచ్చేసేమో 98 కిలోలు 150 గ్రాములు బరువు ఉంటుంది. 98 కిలోలు 150 గ్రాముల బరువు. ఒక ధ్యేయం అనేది యాక్చువల్గా జాతీయ జెండా దేశంలో కల్లా పెద్ద తరిసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కొట్టేయాలన్నది ఏమాత్రం కాదు. మనం ఇంట్లో మనం డబ్బా కొట్టుకునే దానికంటే కూడా ప్రపంచానికి తెలుగువాడి స్టామినా, భారతీయుడి స్టామినా తెలియజేయాలంటే వరల్డ్ రికార్డ్ చేయాలి. రైట్ సార్, చాలా బాగా చెప్పారు. అలాగే మీకు ఈ ఫ్లాగ్ తయారు చేస్తున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ఇబ్బందులు అంటే
ఇష్టపడి చేశాను కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఓకే. నచ్చిన అంశాలు మాత్రం 2-3 ఉన్నాయండి. ఈ రోడ్డు మీద మిషన్ పెట్టేసి ఫ్లాగ్ కొడుతూ ఉన్నాను. సినిమా సెకండ్ షో సినిమా వదిలిపెట్టారు. రిక్షా పుల్లర్ ఒక ఆయన రిక్షాలో మనుషులు తీసుకొస్తున్నాడు. ఆ ఫ్లాగ్ చూసిన తర్వాత ఆ 2 మనుషులు అక్కడ దింపేశాడు. అమ్మ నేను రిక్షా రాను, మీరు నాకు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదని చెప్పేసి నేను చేసే వర్క్లో అతను సహాయపడ్డాడు. అది నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఒక సామాన్యమైన మనిషి నుంచి నేను కోరుకునేది అది. స్కూల్ ప్రోగ్రాముల్లో పిల్లలు, కాలేజీలో స్కూళ్ళల్లో లెక్చరర్స్, టీచర్స్, గవర్నమెంట్ ఆఫీసుల్లో ఎంప్లాయీస్, పోలీస్ స్టేషన్లలో డిపార్ట్మెంటు, వీళ్ళు ఆగస్టు 15 నాడు వీళ్ళు మాత్రమే శాల్యూట్ చేయటం, జెండాలు ఎగరేయటం, పోతేనేమో అది ఏమంటారంటే రాజకీయ నాయకులు రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాదు, ప్రతి కామన్ మ్యాన్ ఈ పండగ చేయాలి. నా ఆకాంక్ష అది. అలాగే మీ ఊళ్ళో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండేది? ఇప్పుడు ఒక రిక్షా లాక్కునే ఒక వ్యక్తి వచ్చి నేను సహాయం చేస్తాను అని ముందుకు వచ్చాడు, మీ ఊర్లో వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు? వాళ్ళు మీరు నేను దాదాపు 20 ఏళ్ళ నుంచి జాతీయ కార్యక్రమాలు చేస్తున్నానండి. ఆగస్టు 15 కాదు, వందే మాత్రానికి 100 ఏళ్ళు కూడా చేశాను. సెప్టెంబర్ 7 లాస్ట్ ఇయర్ 100 years అయింది వందే మాత్రం నినాదం పుట్టి 100 సంవత్సరాలు అయింది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 7వ తారీఖు నాడు. దాన్ని సెలబ్రేట్ చేశాను. ఆ విషయాన్ని అంటే వందే మాత్రం ఈ దేశం మనది, దీ స్వాతంత్రం మనది, దీన్ని అనుభవించే హక్కు మనది, ఇది బ్రిటిష్ వాళ్ళది లేదా ఇతర దేశస్తులది కాదు, మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి, దీన్ని మనమే ఈ స్వాతంత్రం అనుభవించాలనే దాని మీద అందరూ ఆ నినాదం తీసుకొచ్చారు. వందే మాత్రం ఒకటే. దాన్ని అది 100 years అయింది పుట్టి ఆ నినాదం. దాన్ని కూడా సెలబ్రేట్ చేసి నేను ఏం చేస్తానంటే ఏ పని అయినా కూడా పబ్లిక్లో నడి రోడ్ల మీద చేస్తాను పని. కార్యక్రమం దాని ఉద్దేశం ఏంటంటే అందరూ చూడాలి. అందరిలో కూడా ఎవరు చూడాలి? బజ్జీలు అమ్ముకునేవాళ్ళు, గారెలు అమ్ముకునేవాళ్ళు, పునుగులు అమ్ముకునేవాళ్ళు, ఇడ్లీలు అమ్ముకునేవాళ్ళు, చిన్న చిరు వ్యాపారస్తులు, అసలు చదువు సంధ్య లేని వాళ్ళు చూడాలి. వాళ్ళలోంచి రావాలి ఈ స్పార్క్. ఓకే. మీకు నేను మిషన్ కొడుతుంటే ముందర 2 వెనక 2 ఆ క్లాత్ బోరికి పట్టుకొని లాగుతూ ఉండేవాళ్ళు. అలాగే ఇంకొకళ్ళు మడతలు వేస్తూ ఉండేవాళ్ళు. దారిని పోయేవాళ్ళు హెల్ప్ తీసుకున్నాం. మా షాప్ ఎదురుగా సెల్ షాప్ ఒకటి ఉంది. ఆ సెల్ షాప్ అబ్బాయి కూడా చాలా సపోర్ట్ చేశాడు. 1 month కూడా ఆయన కూడా వచ్చి మడతలు వేసి ఇచ్చేవాడు. మేమందరూ ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకోవాలి. మీరందరూ హార్ట్ఫుల్గా నాకు తోడు నిలబడండి, వర్క్ నేను చేసేస్తాను. సో అక్కడ నేతలు వీళ్ళందరూ కూడా వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? ఇప్పుడు అందరూ చాలా బాగా అప్రిషియేట్ చేశారండి. అందరూ వచ్చి ఫ్లాగ్ని చూసి వెళ్ళారు. ఇంకా మిగిలిన అధికారులు, మీ దగ్గర అధికారులు అందరికీ కూడా నేనంటే చాలా ఇష్టం అండి. ఊళ్ళో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. చిలకలూరుపేటలో ఒక పండగ వాతావరణంలో మేము ఆగస్టు 15 చేసాం. అందరూ సపోర్ట్, ఊరంతా కూడా తోడుగా నిలబడింది ఈ విషయంలో. మీ జీవిత ఆశయం ఏంటండి? నా జీవిత ఆశయం అంటే డబ్బు సంపాదించాలనే ఆశ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే వరల్డ్ ఫ్లాగ్ చేయాలనేది మాత్రం నా జీవిత ఆశయం. సాధ్యపడితే మాత్రం తప్పనిసరిగా వరల్డ్ ఫ్లాగ్. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు. ఇంట గెలవటం అయిపోయింది. సో బయటికి రచ్చ గెలవటం అంటే అలాగే మీరు భారతీయులకి చివరిగా భారతీయులకి మన వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మన వాళ్ళకి అంటే కష్టపడి సంపాదించిన రూపాయిని ఖర్చు పెట్టడంలో మజా మనకు తెలుస్తుంది. కష్టపడకుండా తేలిగ్గా వచ్చిన రూపాయిని మిస్యూజ్ చేస్తాం. అలాగే మనకు తెలియదు మన పూర్వం వాళ్ళు మన స్వాతంత్రాన్ని ఎంత కష్టపడి సంపాదించి పెట్టారు. ఈ స్వాతంత్రాన్ని దీన్ని పాడు చేయకుండా యువత మంచి సన్మార్గంలో నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, స్టూడియోకి వచ్చి మీ మనోభావాలను మాకు తెలియజేసినందుకు. చూశారు కదా, స్వతంత్రం మన వాళ్ళు ఎంతో కష్టపడి తీసుకొచ్చారు, దాన్ని మంచి వేలో ఒక రైట్ వేలో యూజ్ చేసుకోండి, చక్కగా ఉండండి అని రషీద్ చెప్తున్నారు. ఇది ఇవాల్టి డిస్కషన్.